కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం చూద్దాం. ఈ 3వ అధ్యాయం చదువుకుందాం ముందు. మీరు క్రీస్తుతో పాటు సజీవులుగా లేవనెత్తబడితిరి కనుక పరలోకమందలి వస్తువుల కొరకు కాంక్షింపుడు. అచ్చట దేవుని కుడి ప్రక్కన క్రీస్తు తన సింహాసనంపై అధిష్ఠించి ఉండును. మీరు మీ మనసులను ఇచ్చట భూమిపై గల వస్తువుల మీద కాక అచ్చట పరలోకమందు గల వస్తువులపై లగ్నము చేయుడు. ఏలైనా మీరు మరణించితిరి, మీ జీవితములు క్రీస్తుతో పాటు దేవుని యందు గుప్తమై ఉన్నవి. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు కనబడుదురు. జారత్వము, అపవిత్రత, మోహము, దురాశ, ధనాపేక్ష వంటి ప్రాపంచిక వ్యామోహములను మీరు తుదముట్టింపవలెను. ధనాపేక్ష విగ్రహారాధనకు మారు రూపం. అటువంటి వాని వలన అవిధేయులపై దేవుని ఆగ్రహము వచ్చును. కానీ ఇప్పుడు మీరు కోపము, మోహము, ఈర్ష్య అనువాని నుండి విముక్తులు కావలెను. మీరు ఎప్పుడునూ దుర్భాషలాడరాదు, అవమానించడి మాటలు, నిందించడి మాటలు పలకరాదు, అబద్ధములాడరాదు. ఈ కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము మొత్తానికి క్రీస్తు ప్రభు ఏమని చెప్తున్నారంటే, మీరు ఇహలోక సంబంధమైన జీవితాన్ని వదిలేయండి, ఇహలోక కాంక్షలని విడనాడండి. డబ్బు గురించి కానీ, లేడీస్ అయితే నగలు, వస్త్రాలని, అదని ఇదని ఎన్నో కాంక్షలు కొంచెం ఎక్స్ట్రా ఉంటాయి కదా జెంట్స్తో కంపేర్ చేస్తే. సో వాళ్ళది డిఫరెంట్ ఉంటుంది. మళ్ళీ వాళ్ళు మత్తు అంటే ఐ మీన్ టు సే లిక్కర్ ఇట్లాంటివి వాళ్ళ ఇంట్రెస్ట్లు. లేడీస్ ఏమో కొంచెము నగలు, బట్టలు ఇట్లాంటి వాటికి ప్రిఫరెన్స్ ఇస్తుంటారు కదా. సో అదే చెప్తుంది ఇక్కడ, ప్రాపంచిక విషయాల మీద మీ మనసుని లగ్నం చేయొద్దు, పరలోక వస్తువులపై లగ్నము చేయుడు. పరలోక వస్తువులపై లగ్నం చేయుడు ఏంటి, పరలోకంలో వస్తువులు ఏంటి అని చెప్పి అనుకోవచ్చు మనం. పరలోక వస్తువులపై లగ్నం చేయుడు అంటే మనము ఈ ఇహలోకంలో ఏవైతే మనవి కావు అని పరిత్యజిస్తూ ఉంటామో, ఏవైతే సాక్రిఫైజెస్ చేస్తామో, ఫర్ ఎవ్రీథింగ్ దెర్ ఇస్ అ రివార్డ్. అక్కడ పరలోకంలో మనకు ఒక బహుమతి లభిస్తుంది అనమాట. మనం చేసే ప్రతి ఒక్క సాక్రిఫైస్ కానీ, మనము ఒకరికి చేసే మంచి కానీ, ఒకరికి చేసే సహాయం కానీ, ప్రతి ఒక్కదానికి పరలోకంలో మనకి వస్తువులు అంటే సో పరలోకంలో మనకి ఎన్నో బహుమతులు, మనం చేసే మంచి పనులకు గాను, మనం చూపించే జాలి, కరుణ, దయ ఏమైతే ఉన్నాయో వాటిలన్నిటికీ మనకి బహుమతులు బహూకరించబడతాయి అన్నమాట. అందుకని దేవుడు అంటూ ఉన్నాడు ఇక్కడ, మీరు ఇహలోక సంబంధమైన సంపదల మీద మీ దృష్టిని ఉంచకుండా, ఇహలోక సంబంధమైన జీవితం ఉంటే ఎన్నాళ్ళు ఉంటుంది మనకి, ఉంటే ఒక 80 మ్యాక్స్, 70, 80, మహా అయితే 90 టచ్ చేస్తామేమో, అంతకంటే కాదు కదా. సో అంత షార్ట్ స్పాన్ ఆఫ్ లైఫ్ గురించి మీరు మీ ధ్యాసలన్నీ అటు ఇటు వేవరి అవ్వకుండా దేవుని మీద దృష్టిని ఉంచండి. మంచి చేయటంలో ఎప్పుడు హుషారుగా చెయ్యండి, హ్యాపీగా చెయ్యండి అని చెప్పి. సో ఇహలోక సంబంధమైన వాటి మీద మనసుని తీసేసి పరలోక సంబంధమైన విషయాల మీద కేంద్రీకరించమంటున్నారు. అంతేకాకుండా
ఆహ్, 4వ వచనం గమనించండి. ఇది మనకు సజీవమయ్యున్న క్రీస్తు ప్రత్యక్షమయ్యున్నప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు కనబడుదురు. ఇది నాకు తెలిసి ఇది ర్యాప్చర్ వర్స్ అన్నమాట. ర్యాప్చర్ అంటే రహస్య రాకడ. క్రీస్తు రహస్య రాకడ గాని, రెండో రాకడ గాని అంటాము. క్రీస్తు ప్రభు మహిమతోని మనకు కనబడినప్పుడు మనము కూడా ఆయన ప్రకారము, ఆయనకి ఇష్టానుసారంగా, ఆయనకి ఇష్టమైనట్లు మనము ఈ లోకంలో జీవిస్తే ఆయనతో పాటు మనము కూడా మహిమలో ఎంటర్ అవుతాము అని చెప్పి, ఆయన రాజ్యంలోకి ప్రవేశిస్తాము అని చెప్పి చెప్పబడుతుంది. ఈ వర్డ్స్కి నేను ఎప్పుడు నా నా యూట్యూబ్ ఛానల్లో నేను ఎప్పుడు ఒకటి క్రీస్తు యందు విశ్వాసాన్ని ప్రకటిద్దామని చెప్పి చదువుతూ ఉంటాను. ఏంటంటే, యేసువా మీ మరణమును ప్రకటించడము, మీ ఉత్థానమును చాటుదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము అని చెప్పి నేను ఎప్పుడు చెప్తూ ఉంటా. ఆల్రెడీ క్రీస్తు మరణం అయిపోయింది, క్రీస్తు ఉత్థానం అయిపోయింది. మనం ఇంకా దేనికి పెండింగ్ ఉన్నాము? ఆయన రాకడకై మనం ఎదురు చూస్తూ ఉన్నామన్నమాట. జరగాల్సింది అది ఫ్యూచర్లో. సో ఆయన నిరీక్షణ ఇక్కడ గమనించినట్లయితే పక్కన కొవ్వొత్తులు కనపడతా ఉన్నాయి కదా మనకి. క్రిస్మస్ సీజన్లో ఈ కొవ్వొత్తులన్నీ వెలిగిస్తూ ఉంటారు. ఫస్ట్ కొవ్వొత్తి పేరేంటి? ఇంగ్లీష్లో అయితే హోప్ అంటాం, అండ్ తెలుగులో అయితే నిరీక్షణ కొవ్వొత్తి అంటాం. నిరీక్షణ అంటే ఏంటి? క్రీస్తు ప్రభువు మన కోసము తిరిగి వేం చేస్తాడని నిరీక్షణ కలిగి ఉండటము. అంటే క్రీస్తు రెండవ రాకడకై వేచి ఉండటము. క్రీస్తు రెండవ రాకడ కూడా 2 విధాలుగా డివైడ్ అయి ఉంటాయి అన్నమాట. బైబిల్ గమనించినట్లయితే క్లియర్గా ప్రాపర్గా స్టడీ చేస్తే మనకి అర్థమయ్యేది ఏంటంటే, క్రీస్తుది ఒక రహస్య రాకడ కూడా గుప్తమై ఉంది బైబిల్లో. ఆ రహస్య రాకడ అప్పుడు క్రీస్తు ప్రభువు మధ్యాకాశం వరకే వస్తారనమాట. దాన్ని ఇంగ్లీష్లో ర్యాప్చర్ అని చెప్తూ ఉంటారు. ర్యాప్చర్ అనే వర్డ్ ఏమి రహస్య రాకడ కానీ ర్యాప్చర్ అనేది కానీ బైబిల్లో ఏమి రాసి లేదు. ఆ వర్డ్స్తోని, ఆ ఫ్రేజ్తోని రాసి లేదు. బట్ వర్సెస్ ఉన్నాయి కొన్ని విచ్ సే దట్ జీసస్ విల్ రిటర్న్ టు టేక్ హిస్ చర్చ్ అనమాట. ఆయన తన సంఘాన్ని, తన వధువు సంఘాన్ని, తనకిష్టమైన సంఘాన్ని, తన చిత్తానుసారంగా జీవించే సంఘాన్ని శ్రమల కాలంలో ఉంచకుండా, 7 ఏళ్ల శ్రమలకు గురి చేయకుండా తనతోనే తీసుకువెళ్తాడని చెప్పి నేను అనుకోవటము. ఈ 4వ వచనము ఇది ర్యాప్చర్ గురించి చెప్పబడింది అనమాట. అండ్ ఇంకా ఇక్కడ 5వ వచనం నుండి చూసినట్లయితే, మీరు డూస్ అండ్ డోంట్స్ అంటాం కదా, ఇవి మీరు చెయ్యకూడదు, ఇలా చెయ్యాలి అని చెప్పి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎవ్రీవేర్. ఇప్పుడు ఈవెన్ ట్రాఫిక్లో అంతే, మన వే ఆఫ్ లైఫ్లో అంతే, మన లాస్లో అంతే. మామూలుగా ఇప్పుడు మీరు ఇలా ఉండాలి, ఇలా జీవించాలి, నేను ఎవరినో కొడతాను, ఎవరినో చంపుతాను అంటే కుదరదు కదా. ప్రతి ఒక్కదానికి పనిష్మెంట్ ఉంటుంది. లా అనేది ఉంది మనకి ఇక్కడ. ఆన్ ఎర్త్ ఆల్సో వీ హ్యావ్ లా. అలాగే దేవుడు కూడా ప్రథమము నుండి ఎక్కడైతే బైబిల్లో ఏమైతే మెన్షన్ చేసేవో అవే లాస్ ఇక్కడ ఎర్త్ మీద కూడా అప్లై చేస్తున్నారు. పోలీస్ సిస్టమ్ అని, ఆ సిస్టమ్ అని, లా సిస్టమ్ అని, ఇవన్నీ ఎప్పుడో ఎన్నో వేల సంవత్సరాల క్రితము బైబిల్లో చెప్పబడినవే. దాని త్రూనే లా అండ్ ఆర్డర్ వచ్చి ఉండవచ్చు. ఇక్కడ 5వ వచనంలో, అందుకనే ఈ కొలస్సీ పత్రిక, అందుకనే నేను ఈ న్యూ ఇయర్కి ఫస్ట్ పత్రికగా, చిన్న పత్రిక కాబట్టి బైబిల్ స్టడీ చేద్దామనే థాట్ కూడా వచ్చిందనమాట. ఇక్కడ ఏమి చేయకూడదు అని ఇక్కడ పౌలు భక్తుడు చెప్తున్నారు. పవిత్రాత్మ సర్వేశ్వరుని నింపుదల ద్వారా చెప్తూ ఉన్నారన్నమాట. ఏమని చెప్తున్నారు? జారత్వము, అపవిత్రత, మోహము, దురాశ, ధనాపేక్ష వంటి ప్రాపంచిక వ్యామోహముల మీద మీ దృష్టిని ఉంచొద్దు. అవి విగ్రహాల వంటివి.
ఈవెన్ ధనాపేక్ష అనేది ఒక విగ్రహం లాంటిది. దానికి ఎక్కువగా వాటిల మీద ధ్యాస ఉంచొద్దు. వీటి నుండి దూరంగా ఉండండి. అపవిత్రంగా ఉండొద్దు. శుద్ధంగా, పరిశుద్ధంగా దేవుని యందు ఉండండి. ఇవన్నీ చేయకూడదు అని చెప్పి ఇక్కడ పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు. అంతేకాకుండా 8వ వచనంలో మళ్ళీ చెప్తున్నాడు, కోపము, మోహము, ఈర్ష అనునవి కూడా అనేవి కూడా మీరు చేయకూడదు. వాటి నుండి విముక్తులై ఉండాలని చెప్తూ ఉన్నారు. మళ్ళీ ఇది కామన్ థింగ్ మనం చేసేది, దుర్భాషలాడటము, ఒకరిని అవమానించటము, ఒకరిని నిందించటము, ఇవి కామన్గా చేస్తూ ఉంటాం. ఈ కోపం అనేవి, మోహము, ఈర్ష, ఇవన్నీ కామన్ థింగ్స్ విచ్ వీ డూ. ఇవన్నీ కూడా మనము వీటి నుండి విముక్తులం అవ్వాలి. మళ్ళీ 9వ వచనంలో అబద్ధములాడరాదు. ఇవన్నీ డోంట్స్ అన్నమాట. డోంట్స్ ఫర్ దిస్ న్యూ ఇయర్. ఈ న్యూ ఇయర్లో మనమందరం ఇవన్నీ చేయకుండా ఉండాలి. ఇవన్నీ చేయకుండా ఉండాలంటే క్రీస్తు ప్రభుకి దగ్గరగా జీవించాలి. ఆయన యందు విశ్వాసముతో జీవించాలి. అంతేకాకుండా ఆయన ఆత్మ యందు జీవించాలి. ఆయన పవిత్రాత్మతో నింపబడినప్పుడు మనకు అటువంటి చెడు ఆలోచనలు, చెడు తలంపులు, చెడు క్రియలు మనం చేయమన్నమాట. ఈ 3వ అధ్యాయంలో ఇంకా ఏమని చెప్తున్నారు? మీరు ఎలా ఉండాలి, ఇప్పుడు దాకా ఎలా ఉండకూడదు అని చెప్పారు. ఇప్పుడు ఎలా ఉండాలనేది కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు. మీరు దేవునిచే ఎన్నుకొనబడిన ప్రజలు, ఆయనకు పరిశుద్ధులను ప్రియులను అయిన వారు. కాబట్టి మీరు దయ, కనికరము, వినయము, సాత్వికత, ఓర్పు అలవర్చుకొనుడు. ఇవన్నీ ఏంటి? దయ, కనికరము, వినయము, సాత్వికత, ఓర్పు, ఇవన్నీ పవిత్రాత్మ ఫలాలన్నమాట. మనం ఎప్పుడైతే దేవునికి దగ్గరగా జీవిస్తామో, దేవుడు ఎప్పుడైతే అడుగుతామో మీ పవిత్రాత్మతో మమ్మల్ని నింపండి, పవిత్రాత్మతో మనం నింపబడినప్పుడు ఆయన పవిత్రాత్మ ఫలాలు మనలో ఫుల్ఫిల్ అవుతాయి అన్నమాట. అప్పుడు మనం దయ కలిగి, కనికరం కలిగి, వినయము, సాత్వికత, ఓర్పు అన్నీ మనలో ఉంటాయి అన్నమాట. అప్పుడు మనం పాపం అనేది చెయ్యము, ఆయన ఆత్మానుసారంగా నడుచుకున్నప్పుడు. అదే ఇక్కడ చెప్పబడుతుంది. ఎవడైనాను మరి ఒకని మీద ఏదో ఒక మనస్తాపం కలిగి ఉన్న ఎడల ఒకరిని ఒకరు సహించుచు క్షమింపవలెను. మిమ్ములను ప్రభువు క్షమించినట్లుగానే మీరు ఒకరిని ఒకరు క్షమించుకొనవలెను. ఇది పరలోక జపంలో ప్రభువు నేర్పినదే మనకి కదా. వీటికంటే అధికముగా ప్రేమను అలవరుచుకొనుము. అది అన్నింటినీ సంపూర్ణమైన ఐక్యముగా ఉంచగలదు. క్రీస్తు ప్రసాదించడి శాంతి మీ హృదయములను పాలింపనిండు. ఏలయనా ఈ శాంతి కొరకే మీరు ఒక్క శరీరముగా పిలువబడితిరి కనుక కృతజ్ఞులై ఉండుడు. క్రీస్తు సందేశము మీ హృదయములలో సమృద్ధిగా ఉండవలెను. పూర్తి విఘ్నతతో ఒకరినొకరు బోధించుకొనుచు బుద్ధి చెప్పుకొనుడు. కీర్తనలను, గీతములను, భక్తి గీతములను గానము చేయుడు. మీ హృదయాంతరంగముల నుండి దేవునికి కృతజ్ఞతలు తెలుపుచు గానము చేయుడు. ఈ పర్టికులర్ పేజ్ మొత్తము, ఈ పర్టికులర్ 3వ అధ్యాయంలో ఏమైతే చెయ్యాలో, పవిత్రాత్మ పూరితులై ఏమైతే చెయ్యాలో అవి మొత్తం చెప్పబడినవి. క్రీస్తే శాంతి, ప్రిన్స్ ఆఫ్ పీస్ అంటారు క్రైస్ట్ని. శాంతి రాజు క్రీస్తు. ఆ శాంతికరుడైన క్రీస్తు ప్రభుని మన హృదయాల్లోకి ఆహ్వానించుకున్నప్పుడు ఆయన మనల్ని సంపూర్ణ శాంతిలో నింపుతాడు, సంపూర్ణ సత్యములోకి మనల్ని నడుపుతాడు. ప్రేమ సంపూర్ణంగా మన హృదయంలో నింపబడుతుంది. ఒకరిని క్షమించుకునే తత్వం మనకు వస్తుంది. దయాతత్వం, కనికరము, వినయము, సాత్వికత, ఓర్పు అన్నీ మనకి వాటిలంతటా అవే అబ్బుతాయి, అలవర్చబడతాయి. ఏం చేయాలి? మనము క్రీస్తుని మన హృదయాల్లోకి ఆహ్వానించుకోవాలి. అది చాలు మనకి. ఇంకా ఇక్కడ
మన ఫ్యామిలీస్లో ఇన్కల్కేట్ చేసుకోవాల్సినవి, మన ఫ్యామిలీస్లో ఎంబైబ్ చేసుకోవాల్సిన వాల్యూస్ గురించి ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. మనము ఏ ఏ ఎలాగైతే జీవించాలో, ఎలా ఉండాలో అనేది, భార్యలు, భర్తలు, బిడ్డలు, మన సేవకులు అందరితో ఎలా ఉండాలి అనేది, మళ్ళీ ఫస్ట్ ఏంటి 17వ వచనంలో దేవునితో ఎలా ఉండాలి, దేవునికి ఎలా ప్రార్థించాలి అనేది అంతా చెప్పబడింది. ఇక్కడ చదువుకుందాం. మీరు చేసడి ప్రతి కార్యము లేక మీరు చెప్పడి ప్రతి మాటను తండ్రి అయిన దేవునకు యేసుక్రీస్తు ప్రభు ద్వారా మీరు కృతజ్ఞతలు తెలుపుచు ఆ ప్రభు పేరట చేయవలెను. భార్యలారా, మీరు మీ భర్తలకు విధేయులుగా ఉండు, క్రీస్తుకు చెందిన వారుగా మీరు చేయవలసిన కార్యం ఇది. భర్తలారా, మీరు మీ భార్యలను ప్రేమింపుడు, వారి పట్ల కఠినముగా ప్రవర్తింపకుడు. బిడ్డలారా, మీరు మీ తల్లిదండ్రులను అన్ని విషయములలోనూ విధేయులగుడు, అట్టిది క్రీస్తుకు ప్రీతి పాత్రము. తల్లిదండ్రులారా, మీరు మీ బిడ్డలకు కోపము పుట్టింపకుడు, ఏలైనా వారికి అధైర్యము కలగవచ్చును కదా. దాసులారా, మీరు మీ మానవ యజమానుల ఆదేశములను పాటింపుడు, వారి అనుగ్రహము పొందుట కొరకు వారు గమనించుచున్నప్పుడు మాత్రమే కాక దేవుని యందు భక్తి కలిగి ఎప్పుడునూ మీ యజమానుల ఆదేశములను చిత్తశుద్ధితో పాటింపుడు అని చెప్పి, ఇవన్నీ మనకి వేస్ ఆఫ్ లైఫ్ అన్నమాట. ఇక్కడ చెప్పబడింది అనమాట. ప్రార్థించేటప్పుడు కృతజ్ఞతాపూర్వకమైన స్వభావంతో దేవునికి స్తుతులు అర్పిస్తూ ప్రార్థించాలి అనేది అన్నీ యేసు ప్రభు పేరట చెయ్యాలి అని చెప్పి 17వ వచనంలో మనకు చెప్పారు. భార్యలకు ఏమని చెప్తున్నారు? భర్తలకు విధేయులై ఉండమని చెప్తున్నారు. భర్తలకు ఏం చెప్తున్నారు? భార్యలను సంపూర్ణంగా ప్రేమించండి అని. బిడ్డలకు ఏం చెప్తున్నారు? మీరు తల్లిదండ్రులను అన్ని విషయాల్లో విధేయులుగా ఉండండి అని. తల్లిదండ్రులకు ఏం చెప్తున్నారు? బిడ్డలకు కోపము పుట్టింపకుడు, వాళ్ళకి చెప్పే విధంలో చెప్పాలి, క్లెవర్గా చెప్పాలి, వాళ్ళకి చెప్పి వాళ్ళకి బాధపడి పడనట్టుగా చెప్పాలి. వాళ్ళు తెలుసుకొని సక్రమైన మార్గంలో వచ్చేలాగా చెప్పాలి. ఇష్టం వచ్చినట్లు అరిస్తే అధైర్యం కలిగి వాళ్ళు ఎటువంటి పనైనా చేయొచ్చు. వీఆర్ హియరింగ్ సో మెనీ సూసైడల్ థింగ్స్ అండ్ ఆల్ దిస్ స్టఫ్. ఎందుకు? తల్లిదండ్రులు చెప్పే రీతిలో బిడ్డలకి చెప్తే, సరైన రీతిలో వారిని పెంచుకుంటే అలా అవ్వదు మోస్ట్లీ. అందుకనే దేవుడికి ఎప్పుడు సబ్మిట్ చేసి పిల్లల్ని పెంచటంలో సహాయం అడగాలి. అంతేకాకుండా దాసులకు కూడా, దాసులకు చెప్తూ ఉన్నారు, మీరు చేసే పని చక్కగా చేయాలి. మీ యజమాని గమనించినప్పుడు ఒకలాగా, గమనించేటప్పుడు ఒకలాగా చేయకూడదు. అంతేకాకుండా మనకు కూడా చెప్తున్నారు, మీ సేవకుల్ని చక్కగా చూసుకోమని. 23వ వచనం చదువుకుందాం. మీరు ఏ పని చేసినప్పటికీ దానిని చిత్తశుద్ధితో మనుషుల కొరకు చేయుచున్న కార్యము వలె కాక దేవుని కార్యముగా భావించి చేయుడు, దేవుడు మీకు ప్రతిఫలము ఇచ్చునని విషయమును గుర్తుంచుకొనుడు. ఆయన తన ప్రజల కొరకు ఉంచిన దానిని మీరు పొందగలరు. మీరు ప్రభువైన క్రీస్తును సేవించుచున్నారు. తప్పుడు పనులు చేయువారు ఎవరైనప్పటికీ అట్టి తప్పిదములకు ఫలితము అనుభవింపగలరు. ఏలైనా దేవుని యందు పక్షపాతము ఉండదు. 23వ వచనము చాలా ఇంపార్టెంట్ వచనము. మీరు ఏ పని చేసేటప్పుడు కూడా దానిలో చిత్తశుద్ధి చేసేటట్లు చేయండి. అంతేకాకుండా అది దేవుని కార్యముగా భావించి చేస్తే అప్పుడు ఏమవుతుంది? బాగా చేయగలుగుతాము. దేవుడు మనల్ని మెచ్చాలా అనే తత్వంతోనే చేస్తాము. అప్పుడు బాగా చేస్తాము ఏ పనైనా. సో ఆయనకు మహిమకరంగా చేయాలన్నమాట. ఏ పని చేసినా కూడా, వెదర్ ఇట్ ఇస్
ఇంటి పని కావచ్చు, వంట పని కావచ్చు, ఆఫీస్ పని కావచ్చు, ఏదైనా. దేవుడు ప్రతిఫలము ఇచ్చే దేవుడు. ప్రతి ఒక్కదానికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. మనం చేసే ప్రతి పనికి ప్రతిఫలం ఇస్తాడు. ప్రతిఫలము పాజిటివ్ పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు, బేస్డ్ ఆన్ యువర్ యాక్షన్. నువ్వు మంచి చేస్తున్నావా, మంచి ప్రతిఫలం దొరుకుతుంది. చెడు చేస్తున్నావా, దానికి తగ్గ శిక్ష నీకు దక్కుతుంది అని చెప్పి ఇక్కడ పౌలు చెప్తూ ఉన్నాడు, పవిత్రాత్మ ప్రేరేపితుడై. 3వ అధ్యాయం అయిపోయింది. 4వ అధ్యాయంలో కొన్ని ఇంపార్టెంట్ వర్సెస్ మనం చూద్దాం. యజమానులారా, మీరును మీ సేవకుల ఎడల సక్రమముగా న్యాయముగా ప్రవర్తింపుడు. పరలోకములో మీకు కూడా ఒక యజమానుడు కలడను విషయమును గుర్తుంచుకొనుడు. వెరీ ఇంపార్టెంట్. ప్రార్థనను పట్టుదలతో చేయుడు. ప్రార్థన చేయనప్పుడు జాగరూకతతో ఉండుడు. దేవుని ఎడల కృతజ్ఞతాభావము కలిగి ఉండుడు. మీ సంభాషణ ఎల్లప్పుడూ దయాపూరితముగాను, ఉప్పు వేసినట్లుగాను, రుచికరముగాను ఉండవలెను. ప్రతి వ్యక్తికి సరి అయిన సమాధానము ఎట్లు చెప్పవలెనో మీకు తెలిసి ఉండవలెను. సో వే ఆఫ్ లైఫ్, మోస్ట్లీ ఈ 4వ అధ్యాయం కూడా సేవకుల్ని ఎలా చూసుకోవాలి, వాళ్ళ పట్ల ఎలా ప్రవర్తించాలి, మీరు ప్రవర్తించినట్లే మరి మనకు కూడా ఒక యజమానుడు పరలోకంలో ఉన్నాడు కదా, మరి దాన్ని బట్టే ఆ యజమానుడు మనతో కూడా ప్రవర్తిస్తారు కదా అనేది మనము గుర్తుపెట్టుకోవాలి. సేవకులని వాళ్ళని ఇష్టానుసారంగా ట్రీట్ చేయకూడదు. వాళ్ళని కూడా ప్రేమతత్వంతో వాళ్ళని కంఫర్టబుల్గా చూసుకోవాలన్నమాట. అప్పుడే వాళ్ళు ఇంట్రెస్ట్గా మనకి పని కూడా చేయగలుగుతారు. ప్రార్థన చేసేటప్పుడు పట్టుదలతో ప్రార్థన చేయాలి. ఒకసారి మన ప్రార్థనకి త్వరగా ఆన్సర్ దక్కపోవచ్చు. అప్పుడు మనం ఏం చేయాలి? పట్టుదలతో ప్రార్థన చేయాలి, ఏదైనా విషయం గురించి ప్రార్థన చేస్తున్నట్లయితే. కాకపోతే ప్రతి ఒక్కటి దేవుణ్ణి మీ చిత్తమైతే అని చెప్పి చెప్తా ఉండాలి. ఎప్పుడైనా థ్యాంక్స్ గివింగ్, ఏదైనా అడుగుతున్నావు, సపోజ్ నీకు జాబ్ లేదనుకోండి, ఆ జాబ్ కొరకు నీవు దేవుణ్ణి అర్థిస్తున్నావు అనుకో. అంతకుముందు నువ్వు ఎన్నో సంవత్సరాలు మంచి జాబ్లో ఉన్నావనుకో. సో సే థ్యాంక్స్ టు గాడ్, నన్ను ఇన్ని సంవత్సరాలు మంచి ఉద్యోగంలో ఉంచి నాకు తిండి తిప్పలు అన్నీ చూసుకున్న దేవా, నన్ను కాచిన దేవా వందనం. నాకు ఇప్పుడు జాబ్ అవసరం ఉంది ప్రభువా, మీ చిత్తమైతే, మీకు ఇష్టమైతే నాకు ఒక మంచి ఉద్యోగాన్ని దయచేయండి అని కృతజ్ఞతాపూర్వకంగా స్తుతులు చెల్లిస్తూ అడగాలన్నమాట. అప్పుడు పిల్లలు కూడా తల్లిదండ్రులు ఏమన్నా కావాలంటే, డాడీ నాకు ఇన్ని చేసావు కదా, ఇదొక్కటి చేయవా ప్లీజ్ అంటే మేబీ క్విక్ రెస్పాన్స్ వస్తుంది పేరెంట్స్ నుండి. అలాగే దేవుడు కూడా మనకి తండ్రే కదా, మరి ఆయన కూడా అడిగే పద్ధతిలో అడిగితే ఆయన కూడా ఇస్తారు మనకి. మరి అడగాలి. ఇక్కడ సంభాషణ గురించి చెప్తున్నాడు. మీ సంభాషణ ఎవరితో మాట్లాడుతున్నప్పటికీ కానీ, దేవుడితో మాట్లాడేటప్పుడు కానీ దయాపూరితముగా, ఉప్పు వేసినట్లుగా, రుచికరముగా ఉండవలెను. అంటే ఇంట్రెస్టింగ్గా ఉండాలి. అవతల వాళ్ళకి కంఫర్ట్ ఇవ్వాలి. మనం మాట్లాడే మాటల్లో ఏదో మొఖాన కొట్టినట్లు ఉండకూడదు. ఎప్పుడు మనం మాట్లాడే మాటలు అవతల వాళ్ళకి కంఫర్టబుల్గా, మెత్తగా చెప్పాలి. ఏదన్నా మంచి పాయింట్ చెప్పాలంటే వాళ్ళకి మనసుకి ఎక్కేలాగా. అంతేకాకుండా ఏం సమాధానం ఇవ్వాలి, ఎలా మాట్లాడాలి అనేది
కూడా మనకి ఆ పవిత్రాత్మ దేవుణ్ణి అడిగినప్పుడు నేర్పిస్తాడనమాట. సో అది ఈ కొలస్సీ పత్రిక సారాంశం అదే. సో హౌ టు లివ్ అనేది, వాట్ ఆర్ ద డూస్ అండ్ డోంట్స్ ఫర్ అవర్ లైఫ్. సర్వాధికారము క్రీస్తు యందే ఉంది. ఆయనని విశ్వసిస్తే మనకి నిత్య జీవము, నిత్య రక్షణ అనేది ఈ కొలస్సీ పత్రికలో సంపూర్ణంగా చెప్పబడింది. సో ఈ కొలస్సీ పత్రిక సంపూర్ణంగా 4 అధ్యాయాలు చక్కగా చదివి దాని ధ్యానం చేస్తే నాకు అనిపించింది, ఈ న్యూ ఇయర్కి ఇది చాలు. ఈ పత్రికలో ఉన్నది దేవుడు చెప్పింది ఫాలో అయ్యామనుకో, దట్ ఈస్ ఇనఫ్. వీ కుడ్ లీడ్ ఎ బెటర్ లైఫ్ ఇన్ దిస్ న్యూ ఇయర్ అనిపించింది. అందుకనే ఐ టుక్ దిస్ పర్టికులర్ కొలస్సీ పత్రికని నేను తీసుకొని బైబిల్ స్టడీ చేద్దాం అనుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ పేషెంట్లీ. ప్లీజ్ డూ వాచ్ టిల్ ద ఎండ్ and wish you all a happy season of Christmas once again. May the Lord bless you and keep you well throughout this new year. Happy New Year once again. కొలస్సీ పత్రిక గురించి మనం ఏమాత్రం నేర్చుకున్నాము అని తెలుసుకోవటానికి నేను ఒక సింపుల్ క్విజ్, ఒక 8 క్వశ్చన్స్తోని ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఆ క్విజ్ని అటెంప్ట్ చేయడానికి ట్రై చేద్దాం. ఏమాత్రం మనం కరెక్ట్ ఆన్సర్స్ ఇస్తామో, ఏమాత్రం మీకు ఆన్సర్స్ తెలుసో అని అనలైజ్ చేసుకోవటానికి. సో లెట్స్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ క్వశ్చన్. కొలస్సీయుల పత్రికను ఎవరు రాశారు? పేతురు, యోహాను, పౌలు, యాకోబు. పౌలు భక్తుడు కదా రాసింది. సో సి ఈజ్ ద ఆన్సర్. రెండవ ప్రశ్న, కొలస్సీయులు 1వ అధ్యాయం ప్రకారం సమస్తమును ఎలా సృష్టించబడినది? దేవదూతల ద్వారా, క్రీస్తు ద్వారా మరియు ఆయన కొరకు, ధర్మశాస్త్రం ద్వారా, మనుష్య జ్ఞానముతో. ఆన్సర్ ఇస్ బి, క్రీస్తు ద్వారా మరియు ఆయన కొరకు. అదృశ్యుడయున్న దేవుని స్వరూపము అని ఎవరు చెప్పబడ్డారు? ఆదాము, మోషే, యేసుక్రీస్తు, అబ్రహాము. ఆన్సర్ ఇస్ సి, యేసుక్రీస్తు. కొలస్సీయులకు పౌలు ఏ విషయాల గురించి హెచ్చరించాడు? విగ్రహారాధన, గ్రీకు పురాణాలు, మనుష్య సంప్రదాయములు, నిరర్థకవాదము, రోమా చట్టాలు. ఆన్సర్ ఇస్ సి, మనుష్య సంప్రదాయములు, నిరర్థకవాదము. కొలస్సీయులు 2వ అధ్యాయము 12వ వచనం ప్రకారం విశ్వాసులు ఎవరిలో కలిసి సమాధి చేయబడ్డారు? ధర్మశాస్త్రముతో, దేవదూతలతో, బాప్తిస్మములో క్రీస్తుతో, పాత ప్రవక్తలతో. ఆన్సర్ ఇస్ సి, బాప్తిస్మములో క్రీస్తుతో. 6వ ప్రశ్న, కొలస్సీయులు 3వ అధ్యాయం ప్రకారం విశ్వాసులు తమ మనస్సును ఎక్కడ ఉంచుకోవాలి, ఎక్కడ కేంద్రీకృతం చేయాలి అని అర్థం? భౌతిక విజయాలపై, ధనం మరియు అధికారంపై, పరలోకమునందు గల వస్తువులపై, మనుష్య సంప్రదాయాలపై. ఆన్సర్ ఇస్ సి, పరలోకమందు గల వస్తువులపై. 7వ ప్రశ్న, క్రింది వాటిలో ఏది పాత మనుష్య స్వభావానికి చెందదు? కోపము, దుష్టత, ప్రేమ, అనైతికత. ఆన్సర్ ఇస్ సి, ప్రేమ. సంపూర్ణతకు బంధము అని ఏ గుణాన్ని పిలుస్తారు? విశ్వాసము, ఆశ, ప్రేమ, సహనము. ఆన్సర్ ఇస్ సి, ప్రేమ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Good day.